సుధాకరుడు బేతాళుడు చెప్పిన సమాచారంతో అతడు ఇచ్చిన శిష్యుడు చూపిన బిలంలోకి ప్రవేశించాడు. బిలం అంతా చీకటిమయం. దారంతా ఇరుకు, చీకటి, కళ్లకు కనిపించని దారి. దారిలో ఇరుపక్కల కోసు రాళ్లు. అవి తగిలి సుధాకరుని శరీరమంతా గాయాలమయం అయిపోయింది. అయినా సరే అలా ప్రయాణం సాగిస్తున్నాడు. అది ఎంత దూరమో అర్థం కావటం లేదు. కానీ ప్రయాణం ఆపలేదు సుధాకరుడు. చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత బేతాళుడు చెప్పిన ప్రశాంతమైన మనోహరమైన ప్రదేశం వచ్చింది. ఆ దృశ్యం చూసిన సుధాకరుడు మనసు ఆనందంతో పొంగిపోయింది. ఇక్కడ జీవితాంతం గడిపేయవచ్చు, అంత ప్రశాంతంగా సుధాకరుని మనసుకి అనిపించింది. ఇంతలో గుప్తయోగి ప్రశ్నలకు సమాధానాలు తీసుకుని వెళ్ళాలి, మరుధృతి నగరంలో చింతామణి ఎదురు చూస్తుంది అని గుర్తుకు వచ్చింది. అపురూపంగా పెంచుకున్న ధీమంతరాజు ఒక్కగానొక్క కూతురు చింతామణి చిక్కుల్లో ఉంది. ఎంతో గొప్పవాడు అయిన ధీమంతరాజు తన కూతుర్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న వైనం గుర్తుకు వచ్చి ధీమంత మహారాజు ముఖంలో ఆనందం చూడడానికైనా మరుద్వితీ నగరం వెళ్ళాలి అనుకున్నాడు మనసులో సుధాకరుడు. ఆ సరోవరంలో దిగి స్నానపానాదులు ముగించుకుని ఆ సరస్సులో చుట్టుపక్కల ఉండే 21 రకాల పత్రితో కామసిద్ధి గణపతికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు. భళ్ళున తెల్లవారింది. బాటసారిని లేపేవారు గాని పలుకరించేవారు గాని లేరు. మేతలకే వచ్చిన కుందేలు పిల్లలు చెంగు చెంగున గెంతుతూ సుధాకరుని మీద ఆడుతున్నాయి. వాటిని చూసి మయమరిచి వాటితో చాలాసేపు ఆడుకున్నాడు. కాని బయటకు పోవు దారి ఎటు చూసినా కానరాలేదు. అటు ఇటు చూసి ఎటు నుంచి పోవాలో అర్థం కాక అక్కడే కూర్చుండిపోయాడు. ఇంతలో ఒక ఆలోచన వచ్చినది. ఇక్కడికి కుందేలు పిల్లలు వచ్చాయంటే దారి ఉండే తీరాలి కదా. ఉండే ఉంటుంది అనుకుంటూ ఆ చుట్టూ ఉన్న పొదల మాటున తొంగి చూస్తే ఒక చోట కలుగులా కనపడింది. దాని లోపలికి చూస్తే అదొక స్వరంగంలా కనపడింది. హమ్మయ్య, దారి దొరికింది అంటూ అక్కడే ఉన్న కామసిద్ధి గణపతికి నమస్కరించి ఆ సొరంగం గుండా ప్రయాణం చేశాడు సుధాకరుడు. ఆ స్వరంగమంతా చీకటిమయం. అక్కడక్కడ వెలుగు కనపడుతోంది, కాని అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు. ఆ సొరంగంలో ఎక్కడా మెట్లు లేవు సరికదా. ఒక చోట ఎగుడు, మరో చోట దిగుడుగా ఉంది. ఒక్కో చోట జారిపోతున్నాడు. మళ్లీ తనని తాను సంభాళించుకుని ముందుకు పోతున్నాడు. ఇలా ఎంత దూరమో ఎన్ని రోజులో తెలియటం లేదు. కాని ఆ అడ్డంకులను దాటుకుంటూ ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు. నునుపు రాళ్ల వేగానికి జారిపడిపోయి సొరంగం ద్వారా చాలా లోతున్న అగాధంలోకి పడిపోయాడు. కాస్త తడిగా తగిలేసరికి ఇక్కడ నీరా అని ఆశ్చర్యపోయాడు. ఈ కొండ ద్వారా ఓ సొరంగం, దాని ద్వారా నీటి కాలువ ప్రవహించడం చాలా వింతగా ఉంది అనుకున్నాడు మనసులో. బహుశా దీని గుండా వెళ్తే తప్పకుండా దారి దొరకవచ్చు అనుకున్నాడు. సన్నని దారిలో నీరు ప్రయాణం చేయవచ్చు, కానీ మనిషి వెళ్లే దారి ఉందో లేదో. ఒకవేళ దారి లేని ఎడల మళ్లీ వెనక్కి రావాలి. ఏదైతేనేమి ముందు ప్రయాణం చేయాలి కదా అనుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. అలా చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత చిన్న చిన్న మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ దగ్గరలో మనుషులు ఉన్నారని అర్థం అయింది. వెలుతురు కూడా ఎక్కువ అయింది. దగ్గరికి వచ్చే కొద్ది వారి మాటలు స్పష్టంగా వినపడుతోంది. కాని ఆ భాష అర్థం కావటం లేదు. నీటి కాలువలో నడుస్తూ ఉంటే దాని వైశాల్యం పెరిగి కాస్త లోతుగా కూడా ఉంది. ఆ కాలువ గుండా వచ్చి కొంతమంది జాలర్లు చేపలు పట్టుకుంటున్నారు. వారి దగ్గరకు పోయి ఇది ఏ ప్రాంతం, ఇది రజతపురం కోటకు దారి ఎటు అని అడిగాడు. వారు ఏమి చెప్పారో సుధాకరునికి అర్థం కాలేదు. సుధాకరుడు ఏమి అడుగుతున్నాడో వారికి అర్థం కాలేదు. కాని అందులో ఒకతను అదిగో అక్కడున్న ఆ మునిని అడగండి అంటూ చూపుడు వేలును చూపించాడు. సుధాకరుడు అటుగా పోయి ఆ మునికి నమస్కరించాడు. నీవెవరివో? ఈ ప్రాంతానికి నాకు కూడా కొత్తగా ఉన్నావు. మా ఆశ్రమానికి వచ్చి నీవు వచ్చిన పని ఏమిటో చెప్పు, నాకు వీలైన సహాయం చేస్తాను అన్నాడు ఆ ముని. వెంటనే తనతో పాటు తన ఆశ్రమానికి వెళ్ళాడు. రాకుమారునికి సపర్యలు చేయించిన పెదప పరదేశి అయిన రాజకుమారుడు తన కథనంతా వివరముగా చెప్పి రజతనగరమునకు ఎలా పోవలెను మునీంద్ర అన్నాడు సుధాకరుడు. నాయనా రాకుమారా,
నీవు ఇప్పుడు రజతనగరమునకు సమీపములోనే ఉన్నావు. ఇక్కడి నుంచి ఒక్కరోజు కూడా ఉండదు. కాని ఆ దారి బహు ప్రమాదకరం. దొంగలు, బందిపోటులు కాచుకుని ఉంటారు. నిన్ను నీ వేషధారణ చూసి నువ్వు ఓ రాజకుమారుడవని పసిగట్టి నిన్ను దోచుకునే ప్రయత్నం చేస్తారు. నీ కార్యక్రమమునకు అడ్డు తగులుతారు, ఆటంకపరుస్తుంటారు. అసలే నీవు ఎన్నో వ్యయప్రయాసలతో ఇక్కడకు చేరుకున్నావు. నీవు ఒక ఉన్నతమైన సంకల్పంతో వచ్చావు. కొన్ని సమయాలలో యుక్తితో ముందుకు పోవాలి. నీవు వేసుకున్న వస్త్రాలను ఒక మూటగా కట్టి ఈ కాషాయ వస్త్రాలు ధరించు. నీవొక సన్యాసివని తెలిసి నీ వైపు చూడరు. నీవు సులభంగా రజతనగరం చేరుకోవచ్చు అన్నాడు. ఆ మాటలు నచ్చి ఆ విధముగానే కాషాయ వస్త్రాలు ధరించి రజతనగరం చేరుకున్నాడు. ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తోంది అపూర్వ చింతామణి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి.